మరియు పులస్త్యుండను మానసపుత్రునకు అనేక రాక్షసులు పుట్టిరి. పులహుండను మానసపుత్రునకు కిన్నర కింపురుషాదులు పుట్టిరి. క్రతువను మానసపుత్రునకు సత్యవ్రత పరాయణులైన పతంగ సహచరులు పుట్టిరి. పైతామహుండైన దేవుండు అను మనువునకు ప్రజాపతి పుట్టే. వానికి ధూమ్ర, బ్రహ్మ విద్య, మనస్విని, రత, శ్వస, శాండిలి, ప్రభాతలనంగా 7 భార్యలైరి. అందు ధూమ్రకు ధరుండును, బ్రహ్మ విద్యకు ధ్రువుండును, మనస్వినికి సోముండును, రతకు నహుండును, శ్వసకు అనిలుండును, శాండిలికి అగ్నియు, ప్రభాతకు ప్రత్యూష ప్రభాసులనంగా 80 వసువులను పుట్టిరి. అందు ధరుండను వసువునకు ద్రవిణుండును, హుతహవ్యవహుండును పుట్టిరి. ధ్రువుండన వసువునకు కాలుండు పుట్టే. సోముండన వసువునకు మనోహరయను దానికి వర్చసుండును, శిశిరుండును, ప్రాణుడును, రమణుండును, పృథయను కూతురును పుట్టిరి. పృథకు 11 గంధర్వపతులు పుట్టిరి. యహుండను వసువునకు జ్యోతి పుట్టే. అనిలుండన వసువునకు శివయను దానికి మనోజవుండును, అవిజ్ఞాతగతియును పుట్టిరి. అగ్ని అను వసువునకు కుమారుండు పుట్టే. ప్రత్యూషుండను వసువునకు ఋషి అయిన దేవలుండు పుట్టే. ప్రభాసుండను వసువునకు బృహస్పతి చెలియలైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టే. ఆ విశ్వకర్మ నిర్మిత దేవ విమానుండు నిఖిల దివ్యాభరణ స్త్రీ విరచన పరితోషిత దేవుడు శిల్ప ప్రజాపతియునై నెగడెన్. మరియు స్థానునకు మానసపుత్రుడైన మృగవ్యాధ, శర్వ, నిరుతి, అజైకపాత్, అహిర్బుజ్ఞ, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాణు, పరుషులనంగా 11 రుద్రులు పుట్టిరి. మరి బ్రహ్మ దక్షిణ స్థనంబున ధర్ముండను మనువు పుట్టే. వానికి శమ, కామ, హరులనంగా 3 పుట్టిరి. ఆ 3కు క్రమంబున ప్రాప్తి, రతి, నందలనంగా 3 భార్యలైరి. సవిత్రునకు బడబారూపధారిణి అయిన త్వాష్టికి ఆశ్వినుడు పుట్టిరి. బ్రహ్మ హృదయంబున భృగుండు పుట్టే. వానికి కవి పుట్టే. వానికి శుక్రుండు పుట్టి అసురులకు ఆచార్యుండయ్యే. వానికి చండామర్క, త్వష్టృ, త్వష్ట, రుధ, రాత్రులు అనంగా 4 కొడుకులు పుట్టిరి. వారు అసురులకు యాజ్ఞికులైరి. మరియును విగతాహుడైన ఆ భృగునకు పుత్రుడై చ్యవనుండు పుట్టె భార్గవవరుండు. జనవంద్యుడతనికి మనుకన్యకు పుట్టే కూరులన ఉర్వుండు. ఊరి కీర్తి అతనికి 100 సుతులు రుచికాదులు దయించిరి. అఖిల భూవిదిత తేజులు అందు రుచీకునకు పొందంగా యమదగ్నియను ముని పుట్టే. అతనికి పుట్టిరి అలఘుమతులు సుతులు 4. వారిలో పరశురాముడు ఆది పురుషమూర్తి దండితాహితుండు కొండుకయ్యును తద్ద గుణములందు పెద్దయ్యే. మరియు బ్రహ్మకు ధాతయు విధాతయు అనంగా 2 మనుసహాయులై పుట్టిరి. వారి తోడను లక్ష్మి పుట్టే. లక్ష్మికి మానసపుత్రులు అనేకులు పుట్టిరి. వరుణునకు జ్యేష్ఠకు బలుండును, సురయను కూతురును పుట్టిరి. సురయందు అధర్ముండు పుట్టే. ఆ అధర్మునకు నిరుతికి భయ, మహాభయ, మృత్యువులనగా 3 పుట్టిరి. మరియు తామ్రకు కాకియు, శేనియు, వాసియు,
ధృతరాష్ట్రియు శుకియు అనని ఎవరు కన్యలు పుట్టిరి. అందు కాకి అనుదానికి ఉలూకంబులు పుట్టే, శేని అనుదానికి శేనంబులు పుట్టే, భాసి అనుదానికి భాస గృధ్రాదులు పుట్టే, ధృతరాష్ట్రి అనుదానికి హంస చక్రవాకంబులు పుట్టే, శుకి అనుదానికి శుకంబులు పుట్టే. మరియు క్రోధునకు మృగియు, మృగమందయు, హరియు, భద్రమనసయు, మాతంగియు, శార్దూలియు, శ్వేతయు, సురభియు, సురసయు అన 9 పుట్టి. అందు మృగి అనుదానికి మృగంబులు పుట్టే, మృగమందయ అనుదానికి వృక్ష చమర శృమరాదులు పుట్టే, భద్రమనసయను దానికి ఐరావణంబు పుట్టే, ఐరావణంబునకు దేవనాగంబులు పుట్టే, హరియను దానికి వానరగణంబులు పుట్టే, మాతంగి అను దానికి గజంబులు పుట్టే, శార్దూలి అను దానికి సింహవ్యాఘ్రంబులు పుట్టే, శ్వేతయను దానికి దిగ్గజంబులు పుట్టే, సురభి అను దానికి రోహిణియు, గంధర్వియు, అనలయు అనం పుట్టింది. అందు రోహిణికి పశుగణంబులు పుట్టే, గంధర్వి అను దానికి హయంబులు పుట్టే, అనలకు గిరి వృక్ష లతా గుల్మంబులు పుట్టే, సురసకు సర్పంబులు పుట్టే. ఇది సకల భూత సంభవ ప్రకారంబు. దివిజ మునీంద్ర దానవ దితి ప్రభవాది సమస్త భూత సంభవము కృతావధానులై భక్తిమయిన్ వినుచున్న పుణ్యమానవులకు నిక్కువంబగు మనఃప్రియ నిత్య సుఖంబులున్ చిరాయువు బహుపుత్ర లాభ విభవోన్నతియున్ దురిత ప్రశాంతియు